జూపల్లి కృష్ణారావు మా దగ్గర 10 సంవత్సరాలు మా పార్టీలో ఉన్నాడు. 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి బ్రహ్మాండంగా కేసీఆర్ అభివృద్ధి చేసిండు. కారణజన్ముడు కేసీఆర్ అని చెప్పి ఎన్నో పొగడతలు పొగిడిండు. మరి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయినాయి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు స్టార్ట్ అయిందని చెప్పి మీడియాని అందరిని తీసుకెళ్ళి అపర భగీరథుడు అని చెప్పి ఎన్నో గొప్పలు చెప్పిండు. మరి పార్టీ మారిన మరుక్షణమే దేవుడు దయమవుతాడా? ఎట్లయితుంది? సమాజం చూస్తలేదా? అబద్ధాలు మాట్లాడితే కనీసం ఉండాలి కదా, కానీ కొంతనన్నా. మేము తెచ్చిన అప్పు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో ప్రకటించిండ్రు. మేము ఏం చేసినాం అనేది పార్లమెంట్ సాక్షిగా అనేక మంత్రులు పొగిడిండ్రు. కేంద్రంలో 20 అవార్డులు వస్తే 15 అవార్డులు తెలంగాణకి వచ్చేటివి. పట్టణాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, వరి పంట కావచ్చు. ఎంత అప్పు తెచ్చినామో మీరు అప్పు అంటారు. మేము తెచ్చింది అప్పు కాదు, అది పెట్టుబడి. మేము పెట్టిన పెట్టుబడికి లక్షల కోట్ల సంపద తెలంగాణకి పెరిగిపోయింది. 2 లక్షలకు ఎకరా ఉన్నటువంటి భూమి ₹1 కోటి వెళ్ళిపోయింది. అది పెట్టుబడి. మేము తెచ్చిన పెట్టుబడికి లెక్కలతో సహా ఉన్న ఏం చేసినామనేది అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. మీరు ఎంత తెచ్చినామో ఏం చేసినామో మేము చూపిస్తాం. మరి మీరు 30 నెలల్లో 3 లక్షల కోట్లు తెచ్చారు కదా. 30 నెలల్లో మీరు తెచ్చిన 3 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ఆడబెట్టింది. మిత్తులు కట్టిన మేము మిత్తులు కట్టకుండానే స్కీములు చేసినామా? డిసెంబర్ వరకు మిత్తులు కట్టకుండానే ఆపి పనులు చేసి మీకు మిత్తులు మొత్తం కట్టండి మీకు అప్పచెప్పినామా? చెప్పడానికి కానీ ఉండాలి కదా కనీసం కొంత. ఒక స్కీమ్ చూపించండి, ఒక ప్రాజెక్ట్ చూపించండి. మొన్న పోయి తుంగభద్ర డ్యాము రిపేర్ చేసిన ఏది గేట్ను ఓపెన్ చేసి వచ్చారు కదా. మరి అట్లనే రిపేరు కాళేశ్వరం దగ్గర చేసింటే ఈ పాటికి లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటివి కదా, బాగుండేది కదా. అదే కాళేశ్వరం కూలిపోతుంది అన్న దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారు కదా ఈరోజు. ఈవెన్ మీరు అన్నీ మూసీ రివర్ ఫ్రంట్ కూడా ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? అక్కడి నుంచే కదా. దాని ఎందుకు రిపేర్ చేయరు? ప్రజలు గమనిస్తారు కదా. ఉట్టిగా అబద్ధాలు చెప్పి చేస్తే కాదు. సమయం ఇచ్చినప్పుడు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు పని చేయాలి. అంతేగాని ఉట్టిగా 3 ఏళ్ళు అయిపోయింది కేసీఆర్ తిట్టుడు, కేసీఆర్ కుటుంబం తిట్టు తప్ప ఏముంది చెప్పండి. ఎలా కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసిండు, రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ చేసిండు. ఆయన పిలిస్తే ఏడుకంటే వస్తా అన్నాడు. ఆయన స్పందించాలా? మధ్యలో ఈయన స్పందించి నేను వస్తా అన్నాడు. వస్తా అని తొడగొట్టాడు. రాండి అని చెప్పి మేము కూడా రాత్రి నిన్న చూసినాము. పొద్దుగాల అందరికి చెప్పినాం, సరే భయ్ మేము వస్తాం పదని. వచ్చినాం. మేము చర్చిస్తాం, 24 గంటలు చర్చిద్దాం. ఆయనకు మంచిగా చాయ్ తాపుతాము, టిఫిన్ పెడతాము, మధ్యాహ్నం కూర పెడతాము. రాత్రి కూడా ఏమైనా కావాలంటే మంచి భోజనం అరేంజ్ చేస్తాం. రాత్రి వరకు కూర్చున్నాం. లైవ్ టీవీలు అన్నీ పెట్టండి, పురుషత్తుగా కూర్చున్నాం. ఆయనకు మర్యాదగా మేము మర్యాద తక్కువ చేయం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులకే మిత్తులు కడుతున్నాము, దాదాపు 6,500 కోట్లు మిత్తులు కడుతున్నామని చెప్పి చెప్తున్నారు. నేను ఏం చెప్తున్నంటే మేము డిసెంబరు 23 తారీఖు వరకు కూడా మేము మిత్తులు కట్టుకుంటేనే డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ఇలా ఈ భారతదేశంలో హయ్యెస్ట్ లోన్లు ఉన్నవేవి ఆ జాబితా తీయండి. మాది ఎక్కడుంది? FRBM ప్రకారం ఇంకా అనేక లోన్ ఉట్టి ఇయ్యరు. నువ్వు పోయి అడిగితే లోన్ ఇస్తాడా? ఒక చిన్న సెల్ ఫోన్ కొనాలంటే నీకు రాదంటారు, కారు కొనాలంటే నీకు రాదు, ఎలిజిబుల్ కాదంటాడు. ఎంత సంపద ఇస్తే ఎలిజిబుల్ వచ్చింటాం. అమెరికా కూడా హయ్యెస్ట్ అప్పు ఉంది. ఈ భారతదేశానికి ఎంత అప్పు ఉంది? 70 సంవత్సరాలలో అప్పు చూడండి. ఈ 10-12 సంవత్సరాల అప్పు చూడండి ఎంత పోయింది. ఎంత అప్పు తెచ్చారు? అప్పు తెస్తారు, ఏ రాష్ట్రమైనా అప్పు తెస్తారు. ఎవరైనా అప్పు తెచ్చుకోవాల్సిందే. ఒక ఇండస్ట్రీ పెట్టారు, అప్పు తేవాల్సిందే. అప్పు తెచ్చినది ఇన్ని లక్షల కోట్లకు మీరు సంపద పెంచినాం. మీరు ఏ మారుమూల గ్రామంలో ₹1,00,000 ఎకరా దొరికేది ఇవాళ దొరుకుతుందా? 1 ఎకరా వెనకడికి అటు ఆంధ్రాలో 1 ఎకరా అమ్మితే ఈడ 10 ఎకరాలు వచ్చేది. మరి ఈడ 1 ఎకరా అమ్మితే ఆడ 100 ఎకరాలు వస్తుంది. నిన్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్పిండు, తెలంగాణలో 1 ఎకరా అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు కొనొచ్చని. మరి ఆ స్థాయికి ఎట్లా ఎదిగిందా? ఒకటి ఎదిగిందా? కరువు కాటకాల్లో ఈ భారతదేశంలో అత్యంత పేదరికంగా నిరాక్షరత ఉన్నటువంటి ప్రాంతం అంటే తెలంగాణ. 10 జిల్లాలు, హైదరాబాద్ తప్ప 9 జిల్లాలు కరువు ప్రాంతాలను ప్రకటించిన ప్రాంతం ఇది. మరి ఇలా ఎగ్దం ఎట్లా పైకి వచ్చింది? దేశంలో అత్యధిక వరి పంట అందించే రాష్ట్రం ఏదంటే తెలంగాణ. ఎట్ల నుంచి వచ్చింది? కేసీఆర్ చేయండి, ఈ సంస్కరణ లేనిది తెలంగాణ తేంది వచ్చిందా? సాగు నివేదికలో 2,500 కోట్లు అప్పు చెల్లిస్తామంటారు. మరి ఇక్కడ వీళ్ళు చెప్పేది మాత్రం 6,500 కోట్లు అన్నారు. ఏది నిజం? చెప్తున్నా కదా, వాళ్ళు తండవాదము, అబద్ధాలు ప్రజలకు చేయడము. మేము తెచ్చిన అప్పులు కాదు, మేము తెచ్చిన పెట్టుబడికి లెక్కతో సహా ఉంది.
ఒక కార్పొరేషన్ తెచ్చినా కార్పొరేషన్ ఏం డెవలప్ చేసినాం, మున్సిపల్ కార్పొరేషన్ చేస్తే రింగ్ రోడ్స్ మరి ఫెసిలిటీసు ఇండస్ట్రీస్ రావడానికి ఏమేం చేసినాం. మేము తెచ్చిన ప్రతి దానికి ఒక పద్ధతి ఉంది, లెక్క ఉంది, దాని ప్రకారం మేము పనిచేసింది కనుకనే ఈ రాష్ట్రము దేశంలో ఇట్లా చూస్తారు. రజనీకాంత్ వచ్చి ఏమన్నాడు, ఇదేంది అమెరికాలో ఉంది, అమెరికా లేక ఉందేమో అని అన్నాడు. షారుఖ్ ఖాన్ వచ్చి ఏమన్నాడు, నేను ఒక ఫ్లాట్ కొనుక్కుంటాడు అన్నాడు. వేరే దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రపంచంలో వేరే దేశాలలో వచ్చి ఏమంటారు, హైదరాబాద్ ఒక ప్లాట్ కొనుక్కోవాలని చెప్పి కొనుక్కుంటారు. హైరైజ్ బిల్డింగ్లలో ఇట్లా స్టార్ట్ కాగానే కొన్ని 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 బిల్డర్స్ బ్రోచర్ లేకుండా అమలు అవుతున్నాయి. ఎందుకు పోతున్నాయి? చర్చకు వస్తే ఎవరు పాల్గొంటారా చర్చలో? కేటీఆర్ పాల్గొంటారా, హరీష్ రావు పాల్గొంటారా? జూపల్ గారు చర్చకు వస్తే రాని, ఫస్ట్ మేము ఉంటాము, కేటీఆర్ గారు వస్తారు. కేటీఆర్ గారు అడిగింది కదా, సరే కేటీఆర్ గారే కావాలి అంటే కేటీఆర్ గారే వస్తాడు, కేటీఆర్ గారే మాట్లాడు. లేదు మీ స్థాయి కాదు, మాకు నా స్థాయి చాలా పెద్దది అని అనుకోండి, మా కేటీఆర్ గారు కూడా వస్తాడు, మాట్లాడతాడు. మాకేం బేసేజం లేదు తెలంగాణ ప్రజలకు చెప్పడానికి. మేము చిన్న పెద్ద అనే భేదాభిప్రాయాలు చూడం. వాళ్ళకు ఆ వ్యత్యాసాలు ఉంటే మేము చూపిస్తాం. నేను చెప్పిన నేను సరిపోతానని చెప్పిన, నేను మాట్లాడతాను. చదువులో కానీ, సంస్కరణలో కానీ, ఉద్యోగంలో కానీ, ఉద్యమంలో కానీ మీకన్నా ఈ సమంతం పైననే ఉన్నా. నేను మాట్లాడతా అని చెప్పిన. లేదు శ్రీనివాస్ గౌడ్ నీకు కేటీఆర్ మాట్లాడాలంటే కేటీఆర్ గారే ఉంటాడు, మాట్లాడతాడు. రాని వచ్చిన తర్వాత అన్ని లైవ్లు పెట్టండి మొత్తం పూర్తిగా ఒక్కొక్కటి. నిరుద్యోగులకు ఏమైంది మీరు అన్నది, సరే మాదన్నది వదిలిపెడదాం, వదిలిపెడదాం. మీరు ఏమిచ్చి అధికారంలోకి వచ్చిండ్రు, మేము చెప్పినవి చేసినాము, చెప్పడమే చాలా చేసినాం. ఇంకా మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఏమైంది? రాని విద్యార్థులు రెడీగా ఉన్నారు అడగడానికి. అదేది మన అశోక్ నగర్లో రెడీ అయినరు. ఒకవేళ చివరస్తలో వస్తే మేము కూడా వచ్చి అడుగుతామని. మహిళలు కూడా స్టార్ట్ అయ్యారు, కూల్చివేసినటువంటి వాళ్ళు కూడా వస్తారు. ఏం చేసిరు మాది అని చెప్పి అడుగుతారు. రాని ఎవరిని లొల్లి చేయనీయం, ప్రశాంతంగా అందరిని కూర్చోబెట్టి వారికి మంచి పెద్ద కుర్చేసి కూర్చోబెట్టి ఆయన చెప్పందాం. ఒక్కొక్కటి వాళ్ళు చెప్పినటువన్నీ డిస్కస్ చేద్దాం, 100% డిస్కస్ చేద్దాం. ఏం లేదు, ఆయన అంటే మాకేం కోపం లేదు, లేకపోతే ద్వేషం లేదు, వేరేం లేదు. ఆయన ఛాలెంజ్ చేసిన కనుక బరాబర్ మేము వస్తాం, మాట్లాడతాం, చూద్దాం. తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తారు.